వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండగ వాతావరణంలో రామరాజ్ కాటన్ వారి రమ్యం శారీ షోరూం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజ్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఘనంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన పార్టీ శ్రేణులు. కొలువు తీరిన టీడీపీ జంగారెడ్డిగూడెం నూతన కమిటీలు. ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. మహిళలకు సరికొత్త అందాన్నిచ్చే సాంప్రదాయ చీరలను అందించేందుకు ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త కస్తూరి శ్రీనివాసరావులు మరొక అడుగు ముందుకు వేశారు. కాటన్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న రామరాజ్ కాటన్ వారి రమ్యం శారీ షోరూంను జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఉన్న రామరాజ్ కాటన్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన రమ్యం శారీ షోరూంను ప్రారంభోత్సవ పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజ్తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. షోరూంను సంప్రదించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా కాటన్ వస్త్ర రంగంలో దుస్తులను అందించేందుకు శ్రీకారం చుట్టిన కస్తూరి శ్రీనివాసరావును అభినందించారు. ఈ షోరూంను ప్రతి ఒక్కరూ సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రామరాజ్ కాటన్ షోరూంను ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిందని సందర్భంగా కస్తూరి శ్రీనివాసరావుతో పాటుగా సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయానికి, మోడలింగ్కి, మూవీస్లో నటించడానికి, అలాగే ఫ్యాషన్కి అన్నిటికీ సరిపడా మరి ఈరోజు రామరాజ్లో బట్టలు ఇక్కడ ఉన్నాయి. మరి ఈరోజు లేడీస్ షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి రామరాజ్ అంటే అదొక బ్రాండ్. అది మరి క్వాలిటీకి అలాగే రీజనబుల్ ప్రైసెస్కి మరి రామరాజ్ పెట్టిన పేరు. మరి నిజంగా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ అలాగే రూరల్ వాళ్ళు దీన్ని మంచిగా మరి ఇక్కడ వచ్చి షాప్ చేయొచ్చు. అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు కూటమి నాయకుల్ని కార్యకర్తలు పిలిచి ఇంత పెద్ద ఎత్తున మరి ఓపెనింగ్ మాతో చేయించినందుకు మరి రామరాజ్ గారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను.
అలాగే మరి షాపింగ్ వచ్చిన వాళ్ళకి రామరాజ్ ఫ్యామిలీ అందరికి కూడా అడ్వాన్స్గా మెరీ క్రిస్మస్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మండల కేంద్రంలో రామరాజ్ బట్టల షాపులో మహిళలకు సంబంధించి అనేక మోడల్స్, అనేక మంచి మంచి శారీస్ రామరాజ్ గారు జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఇక్కడ న్యూగా ఓపెన్ చేయడం జరిగింది. ప్రొపరేటర్ శ్రీనివాసరావు గారు ఎంతో రామరాజ్ కాటన్ చాలా మంచి పరిణామం. ఇలాగ ఇంకా దినదాభివృద్ధి చెందుతూ ఈ యొక్క క్లాత్ షోరూమ్ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని అందరూ ఆశీర్వదించి, ప్రజలందరూ కూడా ఈ రామరాజ్ కాటన్ని అందరూ కూడా ఆశీర్వదించి మంచి బిజినెస్ చేయాలని ఈరోజు జడ్పీటీసీ బాబ్జీ గారి, మేము అలాగే రవికుమార్ గారు ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. నియోజకవర్గం చింతలపూడి, పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ బట్టల షాప్, ఈ క్లాత్ షోరూమ్స్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అన్ని ప్రాంతాల వారు ఈ క్లాత్ షోరూమ్ని ఈ పండగ సందర్భంగా సందర్శించి మంచి పర్చేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలం రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రజలు భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు గారు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలోని భారీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లా బూత్ కన్వెన్షనర్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరితో కలిసి జట్టి గురునాథరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ చైర్పర్సన్ ముప్పిడ వీరాంజనేయ, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, నాయకులు జట్టి సత్య, ఆదిత్య, కుక్కల ధర్మరాజు, భవాన బుషి, బత్తిన చిన్న, వామిశెట్టి హరిబాబు, చింత అనిల్ కుమార్, పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలకు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీగా మరి కేక్ కటింగ్ కార్యక్రమం, అది సుమారు 50 మంది పైబడి మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. అలాగే జంగారెడ్డిలోని ఏరియా హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ కూడా సుమారు 200 మంది పైబడి అందరూ కూడా రోగులకి మరి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం కార్యక్రమాన్ని మీరు చేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా చింతపూడి నియోజకవర్గ వారీగా, ఈ జిల్లా వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా కులమతాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ ఆయన నిండు రోజులు బతకాలి, ఆయన మన రాష్ట్రానికి సేవలు చేయాలి, మనందరం కూడా ఆయన నీళ్ళలోనే బాగుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నిర్ధారణకు వచ్చి ఆయన గేజీలు పలుకున్న సందర్భం అందరూ చూస్తున్నాం. ఈరోజు మనందరి నాయకుడు పేదల పార్టీ పెన్నిది మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రమంతా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరలా 2029లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కీర్తిని, ఖ్యాతిని మరింత పెంచేందుకు నూతనంగా పదవులు పొందిన నాయకులు ఐక్యతగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. లింగంపాలెం మండలం పుష్పాలవారిగూడెం గ్రామంలోని జరిగిన కార్యాలయంలో
టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ మండల కమిటీలతో పాటుగా గ్రామ వార్డు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రేటి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు, ప్రధాన కార్యదర్శి బోషా సత్యనారాయణ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కార్యకర్తలకు పదవులు ఇవ్వడం అంటే మరింత పనిచేసేందుకు ఇచ్చే గౌరవం అన్నారు. కావున పదవులు పొందిన నాయకులు కష్టపడి పనిచేసి పార్టీ ఖ్యాతిని మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదవి వచ్చిన వాళ్ళు ఏదో ముందులో ఉన్నట్టు కాదు, 10 రాని వాళ్ళు పెరిగినట్టు కాదు. అందరూ కూడా కలిసి పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీని బలంగా ప్రజలు తీసుకెళ్తాం. మనందరం కూడా ఒక కార్యకర్తగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కీర్తిని, ఖ్యాతిని, గౌరవాన్ని ఇంకా ఎంతో పెంచే విధంగా మీరందరూ కూడా ఈ రోజు నుంచే కలిసి పనిచేయాలని చెప్పి అందరూ కోరుతున్నాను. పదవి అనేది శాశ్వతం కాదు, కానీ పార్టీ అనేది శాశ్వతం. తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే మనం ఎన్ని మంచి పనులైనా ప్రజలకి చేయొచ్చు, సేవ చేయొచ్చు. ఇదందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకి గౌరవం ఇస్తూ నాయకులని అందరూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రపంచమంతా మ్యాథమెటిక్స్, సైన్స్లపైనే ఆధారపడి నడుస్తుందని, కావున విద్యార్థులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యా వికాస్ విద్యా సంస్థ యాజమాన్యం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థలో జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సుమారు 300కు పైగా వర్కింగ్ మోడల్స్ను తయారు చేసి ప్రదర్శించారు. వీటిలో పలు రకాల ప్రదర్శనలు విశిష్టంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు మెమోరీ టెస్ట్, క్విజ్, పజిల్స్, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే పోటీలను నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు శ్రీ రామానుజం దినోత్సవాన్ని సందర్భంగా జరుపుకుంటున్న గణిత దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదమూడవ జాతీయ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా విద్యార్థులకు మ్యాథమెటిక్స్ టీచర్స్కి శుభాభినందనలు. ఇది భారతదేశ వ్యాప్తంగా రామానుజన్ గారి బర్త్డేని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలకి మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంగా టీచర్లు బాధ్యత తీసుకుని వాళ్ళు పిల్లల్ని గైడెన్స్ ఇచ్చి మంచి మంచి ప్రాజెక్టులు చేయించారు. ఆ ప్రాజెక్టుల వల్ల పిల్లలకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు మ్యాథ్స్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా మ్యాథ్స్ వచ్చిన పిల్లలు సాధ్యమైనంత వరకు సైన్స్లో కూడా రాణిస్తానికి అవకాశం పెరుగుతుంది. సో ప్రపంచం ముందుకు సాగుతుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ మీదే, కాబట్టి వాటి మీద పిల్లలకి మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్టుల యొక్క ఉద్దేశం. సో ఈ ప్రాజెక్టులు చేసినటువంటి పిల్లలకి దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి అభినందనలు. థ్యాంక్ యూ. Today we are going to celebrate the birthday of an amazing mathematician, Srinivasa Ramanujan. He was from India just like us. He loves to play with numbers. He was super curious about numbers and patterns. He'd fill his notebook full of his ideas. He also discovered things in maths like how numbers can be friends with each other. And by his story, we can also understand that curiosity is the key. Maths is fun, hard work matters. We can also understand things like black holes in space. Want to be like Ramanujan? Start exploring the numbers and patterns around you. Thank you for listening to me. This is Paul Vivek Roy signing off. Today I will explain about types of candles. When you will tap the third candle, the light will on and sound will come. If you do not tap the third candle, the light will didn't on and sound will didn't come.
So this is our project and today I am saying about Srinivasa Ramanujan. Srinivasa Ramanujan was a great mathematician of India. He was born on 22nd December 1887 in Madras. During the British government, he received the K. Ranganatha Prize for Mathematics in 1904. He married to Janaki Amal on 14 July 1909. He wrote many books comparing his theories and formulas. He faced health problems and returned to India in 1919. He passed away on April 26, 1920 at the age of 32. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బుడిగిన రవి కార్తిక్ పారా ఏషియన్ గేమ్స్లో 6 పతకాలు సాధించి మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకెక్కడం తనకెంతో సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ ప్రతినిధి సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి బాలాజీ టౌన్షిప్లో రవి కార్తిక్ను రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెనుమర్తి సురేష్ బాబు, కార్యదర్శి సంధ్య ప్రవళిక ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబుతో కలిసి సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది నాగేంద్రబాబు కుమారుడు రవి కార్తిక్ ఇటీవల దుబాయ్లో జరిగిన పారా ఏషియన్ గేమ్స్లో దేశం గర్వించే విధంగా పతకాలు సాధించారు. ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రవి కార్తిక్ భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, కుబేరా చిట్స్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన సౌత్ ఏషియన్ గేమ్స్ అంటే సౌత్ ఇండియా మొత్తం ఏషియన్ గేమ్స్ మొత్తం అంటే ఏషియాలో ఉన్న ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఏషియన్ కంట్రీ ఖండంలో అన్ని దేశాల మధ్య గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు. మీకు తెలుసు, అది దుబాయ్లో నిర్వహించారు ఇటీవల. అందులో స్విమ్మింగ్ విభాగానికి సంబంధించి ఈ ఒక్కతను 6 పథకాలు అంటే 3 స్వర్ణాలు 3 రజతాలు సంపాదించారు. అంటే స్విమ్మింగ్ లో కూడా అనేక విభాగాలు ఉంటాయిగా, మీకు పేపర్లు చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది స్పోర్ట్స్ ఈవెంట్ వాళ్ళకి. అందులో మన భారతదేశం తరపున మొత్తం ఏషియన్ గేమ్స్ లో ఎన్ని రకాల గేమ్స్, అందులో ఈవెంట్స్ లో అత్యధిక పథకాలు అంటే స్వర్ణాలు 3 రజతాలు ఒక వ్యక్తి సాధించడం అనేది ఇది చరిత్ర. ఏది చేసినా మనం మంచి పేరుతో పాటు మన జీవన ఉపాధికి కూడా ఉపయోగపడే విధంగా ఉండడానికి ఒక చదువు ఒకటే కాదు, ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయని నిరూపించిన ఈ బాబు గాని వారి తల్లిదండ్రులు గాని నిజంగా మన జంగారెడ్డి ఖ్యాతిని ఈ రోజున స్విమ్మింగ్ లో ఎక్కువ పథకాలు ఎవరైతే జంగారెడ్డి అని పేరు అనౌన్స్ చేస్తారు. రాబోయే రోజులు ఇప్పుడే చెప్పారు వాళ్ళ తండ్రి యూకేకి అలాగే ఇతర దేశాలకు కూడా ట్రైనింగ్స్ కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగే గేమ్స్ లో స్విమ్మింగ్ విభాగంలో ఇతను ట్రైనింగ్ ఇచ్చి మన భారతదేశం యొక్క జెండా రెపరెపలు ఆడాలి, స్వర్ణాలు సాధించాలి, ఆ ఖ్యాతిని నిలబెట్టే విధంగా కృషి చేస్తారు అనే నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి బాబుని తీర్చిదిద్దారో అలాగే బాబు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన ట్రైనర్లు ఇచ్చిన దాన్ని తీసుకొని ఈ రోజుకి ఇంత ఎదిగాడంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనకి ఆయనకే కాదు, ఆయన భవిష్యత్తే కాదు, మనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. రోటరీ క్లబ్ తరఫున మనకి సుపరిచితులు జంగారెడ్డిగూడెంలో బుడిగిన నాగేంద్ర కుమార్ అనేది తెలియని వ్యక్తి లేరు. ప్రముఖ అడ్వకేట్ అయిన వారి యొక్క బాబుని మేము ఈరోజు సత్కరించడానికి ఇక్కడ ఇచ్చేసాం. వివరములన్నీ కూడా గౌరవ పాలపర్తి శ్రీనివాస్ గారు మనకు చెప్పి ఉన్నారు. అయితే మనం ఎక్కడో గతంలో మేము చదువుకున్నప్పుడు హైదరాబాద్ లో చదువుకున్నప్పుడు జంగారెడ్డిగూడెం మనకు బస్సు పేరు వింటేనే చూస్తేనే మన ప్రాంతాన్ని చూసినంత ఎంతో ఆనందం వేసేది. అటువంటిది ప్రపంచ స్థాయి జంగారెడ్డిగూడెం అంటే ఏదో ఒక మూల చిన్న గ్రామం లాంటిది ఇప్పుడు, కానీ ప్రపంచ స్థాయిలో ఆ బాబు అంత స్థాయికి ఎదిగి మనకి దేశానికే గర్వకారణమైన స్విమ్మింగ్ లో ఇంత పేరు ప్రత్యేకతలు తీసుకురావడం మన ప్రాంత ప్రతి ఒక్క ప్రజల యొక్క చాలా సంతోషకరమైన విషయం. విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని కలిగించేందుకు తమ పాఠశాలలో వివిధ కార్యక్రమాలు జరుపుతున్నామని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ పివి వరలక్ష్మి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు రకాల మోడల్స్ను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ఈ ప్రదర్శనను తిలకించిన వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ వరలక్ష్మి మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు రామానుజం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం
జాతీయ మ్యాథమెటిక్స్ డేను జరుపుకుంటున్నామన్నారు. దీనిని పురస్కరించుకుని విద్యార్థుల్లో గణితంపై అవగాహన కలిగించే విధంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థిలోనూ కూడా లాజికల్ థింకింగ్ను కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యను పుస్తకాలకు, తరగతి గదికి మాత్రమే కాకుండా భవ్య ప్రపంచానికి పరిచయం చేసే విధంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. A platform for our children to showcase their mathematical talent, and it is only a small చిన్న ప్రయత్నం మా పిల్లలందరికీ కూడా. మ్యాథ్స్ అంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. దే షుడ్ హ్యావ్ అ జాయ్ఫుల్ లెర్నింగ్ అండ్ అ లాజికల్ థింకింగ్ కోసమే ఈ మ్యాథ్ డే అన్నది మేము డిజైన్ చేశాము. And to this mathematical day reminds us of the great legendary mathematician Ramanujan sir. So as a memory of his inventions and making math a wonderful topic or subject to the children, so that instinct should be inculcated in every child. Adi ma prayatnamu. And మీరు చూసినట్టయితే ప్రతి చైల్డ్ని ఇన్వాల్వ్ చేసాము. and each one of them are doing hands-on activity వల్ల ఒక లాజికల్ థింకింగ్ అన్నది డెవలప్ అవుతుంది. మ్యాథ్ అనే భయపడే వాళ్ళు ఈ యాక్టివిటీస్ ద్వారా దే ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. And I thank each and every person involved in this, especially the parent support and all our teachers' effort. Good morning, sir. My name is Mautika. These are my friends Jackson, Jeshwita, Pudita and Nikita. Usually we go to park only to play, but along with this we learn many subjects like math, science and English in a playing manner, but the most appropriate is math. I chosen Geometric Park. In Geometric Park we can see many things like point, types of lines like line segment, ray, perpendicular lines, parallel lines and intersecting lines, and types of angles like right angle, straight angle, obtuse angle, acute angle and so on, and many types of 2D and 3D shapes like rectangle, triangle and so on, and 3D shapes like cube, cuboid and buildings. Now you can know briefly about types of lines by my friend Jackson. గుడ్ మార్నింగ్ అండి. మా పాప మహన్య సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నర్సరీ చదువుతుంది. స్కూల్ అంటే ఓన్లీ స్టడీ కాకుండా ఇలా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఇక్కడైతే ఈరోజు రామానుజన్ బర్త్ యానివర్సరీ అని మ్యాథమెటిక్స్ డే కాబట్టి, నేషనల్ మ్యాథమెటిక్స్ డే కాబట్టి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మా పాప ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది. సో అన్నీ తెలియాలి పిల్లలకి అన్నీ. ఇక్కడ స్టడీ కూడా బాగుందని చెప్తున్నాను. సిల్వర్ ఓక్ స్కూల్లో మా పాప నిహిరా చదువుతుంది. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా దాన్విక ఇద్దరు చదువుతున్నారు. ఈరోజు ఇక్కడ ఈ సిల్వర్ ఓక్స్ మ్యాథ్స్ డే సందర్భంగా వీళ్ళకి ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. దానిలో భాగంగా వీళ్ళిద్దరూ అయితే బ్రెంజల్స్ సేల్ చేయడానికి కూర్చున్నారు. దీని ద్వారా వీళ్ళకి బయట ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి బాగా అవగాహన వస్తుంది. అలాగే మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ కొంచెం యాక్టివిటీస్ కూడా చేయిస్తున్నారు లోపల, సైన్స్ ఫేర్ లాగా చాలా బాగుంది. దాని ద్వారా మ్యాథ్స్లో అన్ని రకాల ఈక్వేషన్లు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. సిల్వర్ ఓక్ స్కూల్ ఇవన్నీ ఎడ్యుకేషన్తో పాటు ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం సమర్థవంతంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుట్టాయిగూడెంలోని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాలరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం బొట్టాయిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు అందించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన మరలా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బసీ, గుగ్గులోతు మోహన్ రావు, తల్లూరి ప్రసాద్, కలగర నాని, గాలి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పోలవరం నియోజకవర్గం తరపున, పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు
పార్టీని స్థాపించి మొక్కువని ధైర్యంతో మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజా గొంతుకుతో ఎన్నో సమస్యల మీద పోరాడుతూ మరి 2009లో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కన్ని విని ఎరగని రీతిలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మరి గొప్ప నాయకుడు. పార్టీని మరి ఒంటి చేత్తో ఈరోజు నడిపిస్తున్నారు. ఎవరితో కూడా పొత్తు లేకుండా సింగిల్గానే మరి పార్టీని నడిపిస్తూ ప్రజలను నమ్ముని ఈరోజు ఆయన ముందుకెళ్తున్నారు. మరి అలాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండడం చాలా అదృష్టం. మరి ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజల తరఫున పోరాడుతూ ప్రజా సమస్యల మీద మరి ఉద్యమం చేస్తూ మరి అనేక కార్యక్రమాలు మరి పిలిపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండాలి. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. మరి ఆ విధంగా ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు మరి కల్పించాలని, మరి శక్తిని యుక్తిని అందించాలని మన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ పాఠశాలలో రామానుజన్ జయంతోత్సవ విజ్ఞానాత్మకంగా ఘనంగా నిర్వహించారు. తొలుత స్కూల్ డైరెక్టర్ కొర్ర నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కొర్ర రేవతి రాణిలు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రామానుజన్ విజయ గాథలను విశదపరిచే విధంగా విద్యార్థుల్లో నృత్య గానాలతో వివిధ రూపాలతో ప్రదర్శించారు. గణిత శాస్త్ర ఫలితాల్లో వివిధ దృశ్య రూపాల్లో పలు రకాల మోడల్స్ను ప్రదర్శనగా ఉంచారు. గణిత శాస్త్ర గొప్పతనాన్ని తెలిపే గేయాన్ని హావభావాలతో విశ్లేషించి పలువురు ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కె త్రినాథరావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. Mathematics Day to all the faculty and as well as the students. I congratulate the maths faculty and everyone feel proud of you because today is Mathematics Day. And children also should be alert to learn more information, should be active to get more information from the mathematics teachers. I told you in the assembly the importance of mathematics. So in everyone's life, mathematics is very important. Up to 10th class, all the students should learn maths. From intermediate onwards, subject-wise, group-wise classes and sections will appear. So those who are interested in science, they elect science subjects. Those who are interested in mathematics, they go to maths subjects. మ్యాథ్స్ అంటే మనం నిత్య జీవితంలో ఒక భాగం. ఇది మ్యాథ్స్ అంటే చాలా మంది మాకు భయం అని అంటారు. కాదు కదా, మ్యాథ్స్ అంటే భయం ఎవరికైనా కాదు కదా. మీలో ఆ ఈజ్ తీసుకురావడానికి, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మీ టీచర్స్ అందరూ కూడా ఈ రోజున చక్కగా ఎన్నో ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ తయారు చేసి మీకోసం మ్యాథ్స్ ఎంత సులభమో అనేది చెప్పడానికి చాలా స్కిట్స్ అలాగే పాటల ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నారు. Good morning to all. My name is Akshaya. I'm studying 9th standard. First of all, I wish you a National Mathematics Day. Now I am singing a song on mathematics formulas. M1 x 2 plus M2 x1 by M1 plus M2. M1 by 2 plus M2 by 1 by M1 plus M2. My name is everyone. My name is Aryabhatta. Born around 476 AD during the Gupta dynasty in Bihar. I was invented the number 0. I made various important discoveries like value of pi 3.1416,
place value system, and trigonometric functions. Bijapur in Karnataka. My parents are Maheshwara and Shiromani. I worked with the number series and Hindu decimal system. I represent the numbers in a positional system. I wrote the book Siddhanta Shiromani, divided into 4 parts. Leelavati is about arithmetic, Bijaganita is about algebra, Grahaganita is about planets, Goladhya is about sphere. Ujjain in Madhya Pradesh. My father name is Aditya Das and my mother name is Satyavati. I improved the accuracy of sine, cosine tables and I developed new formulas relating trigonometric. I defined the algebraic rules by working with positive negative numbers and zero in calculations. I discovered the binomial coefficients, Pascal's triangle version. I wrote books like Panchasiddhantika and Brihat Samhita. Thank you to all. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే మహా కుంభాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పలువురు ప్రముఖులతో పిలుపునిచ్చారు. ఆలయంలోని మహా కుంభాభిషేకం కరపత్రాలను పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, దాకరపు కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 23, 24, 25, 26వ తేదీల్లో ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం జరిపేందుకు కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున ఈ మహా కుంభాభిషేకంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మేక సింహాద్రితో పాటుగా ధర్మకర్తలు, సేవా కమిటీ, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బైనేరు వద్ద గల శివాలయం నందు ఈ రోజున రేపు జనవరి 23, 24, 25 తారీఖుల్లో జరగబోయే మహాకుంభాభిషేకం పాపులర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, దీన్ని బైనేరు శివాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి మన జంగారెడ్డిగూడెంలో ఏం చేస్తున్నటువంటి శివాలయం వద్ద జనవరి 23 నుంచి 26 వరకు అంటే 4 రోజుల పాటు మహాకుంభాభిషేకానికి ఈ రోజున కరపత్రం విడుదల చేసే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పెద్దలందరూ, అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు అందరి సమక్షంలో ఈ పాంప్లెట్ రిలీజ్ చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా 1016 చెల్లించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క మహాకుంభాభిషేకంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారు ప్రజలందరికీ రోజున పిలుపునివ్వడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ప్రపంచవ్యాప్తంగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకూడదనే దృఢ సంకల్పంతో తమ క్లబ్ పనిచేస్తుందని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన పోలియో ఆదివారంలో రోటరీ ప్రతినిధులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు రోటరీ క్లబ్ పనిచేస్తుందన్నారు. దీనికోసమే ఐక్యరాజ్య సమితితో మమేకమయ్యి ప్రపంచవ్యాప్తంగా పోలియో చుక్కలు కార్యక్రమాన్ని అయ్యే ఖర్చును రోటరీ క్లబ్ భరిస్తుందన్నారు. కావున పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలియో ఆదివారంలో పాల్గొన్న సిబ్బందికి సింగంశెట్టి హరిబాబు, కుబేర చిట్స్ సుబ్బారావు సహకారంతో పులిహార అందజేశారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్ రేణుక, చామర్తి శ్రీరాములు, సిటీ కేబుల్ ఎండి పాలపత్తి శ్రీనివాసరావు, కేఎల్ఎన్ ధనుకుమార్, ప్రేమ్చంద్, భవానీ ఉమా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున స్థానిక కొత్త బస్టాండ్ నందు మొదటిగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి రోటరీ క్లబ్ తరఫున ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు గౌరవశ్రీ రేణుకా మేడం గారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి టీం అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం, మరియు మా గౌరవ చార్టర్ సభ్యులు శ్రీరాములు గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పులిహార ప్యాకెట్లు ఎవరైతే మన సాయంత్రం వరకు కూడా ఎండా వాన చలికి కష్టపడుతూ పోలియో చుక్కలు వేయడానికి ఇచ్చేసిన ఏఎన్ఎంలు అయితే మెడికల్ టీం అందరికీ కూడా రోటరీ క్లబ్ తరఫున పులిహార ప్యాకెట్లు సప్లై చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కుబేర చిట్స్ డైరెక్టర్ సుబ్బారావు గారు మరియు సింగంశెట్టి హరిబాబు గారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించడం జరిగింది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పిల్లవాడికి వేసే ప్రతి చుక్క కూడా కొన్ని వేల కోట్లు వెచ్చించి రోటరీ క్లబ్ మొత్తం భరిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్క బాబుకి కూడా, ప్రతి ఒక్క పాప కూడా పోలియో చుక్కలు వేయడం వల్ల
జీవితకాలం ఎప్పుడు కూడా పోలియో బారిన పడకుండా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో మొత్తం ఎక్కడా కూడా పోలియో లేకుండా నిర్మూలించే ధ్యేయంగా రోటరీ క్లబ్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మెడికల్ టీం మొత్తం అందరికీ కూడా, దేశంలో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా పోలియో చుక్కలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతారు. మానవ జాతిని ఏకం చేసే ఏకైక మార్గం ధ్యానమని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ పేర్కొన్నారు. ద్వారకా తిరుమలలో శ్రీ శ్రీనివాస ధ్యాన మహా కేంద్రంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లుకు చెందిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పసుమర్తి కనకం పాల్గొని ద్వారకా తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించడం భారతీయులంతా సంతోషించాల్సిన విషయం అన్నారు. సర్వమత సారం ఒకటేనని, భారతీయులందరికీ తెలియజేసే ఒకే ఒక్క మార్గం ధ్యానమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం భారతీయులైనటువంటి మనందరం కూడా చాలా చాలా సంతోషించాల్సిన విషయం. మానవ జాతిని ఏకం చేసేటువంటి ఏదైనా ఒక మార్గం ఉందంటే ఆ మార్గం ధ్యానం. అంచేత ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి అనే పిలుపుతో హర్ ఘర్ ధ్యాన్ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకుని, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ద్వారకా తిరుమలలో ఈరోజు మరి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతీయులందరూ ప్రయాణం చేయడానికి మనం ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం. ఆ దిశగా అందరం ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా ద్వారకా తిరుమలలో మరి ఏర్పరచుకున్నటువంటి ఈ లక్ష్యంతో ఏర్పరచుకున్నటువంటి శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారాగా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇది ఆషామాషి విషయం కాకుండా శ్రద్ధ వహించవలసిందిగా కోరుతూ సెలవు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారకా తిరుమలందు మరి ధ్యాన మహోత్సవాలు ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మరి ఈ అకాడమీలో స్పిరిచువల్ టీచర్స్ అంటే సైన్స్ ఆఫ్ మెడిటేషన్ టీచర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రతి నెల కూడా 3 days సర్టిఫికేట్ కోర్సు 3 లెవెల్లో అందించడం జరుగుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. వీటిని మరి స్కూల్లో విద్యార్థులకు ధ్యానం అందించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ధ్యానం గురించి ప్రచారం జరగాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. కాన్సన్ట్రేషన్ పవర్ విద్యార్థుల్లో పెరుగుతుంది. అలాగే జ్ఞాపశక్తి పెరగటమే కాకుండా మరి ఎన్నో తెలివితేటలు కూడా అద్భుతంగా వారిలో మెచ్యూరిటీ పెరుగుతుందనేసి మరి ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్టలో శ్రీ విఘ్నేశ్వర స్వామి కోలాట భజన మండలి ఆధ్వర్యంలో భజన కోలాటం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి భజన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుంచి కోలాటం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి వాతావరణంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనిలో ఉప్పలమెట్ట ప్రాంతం అంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భజన మండలి సభ్యులకు, గ్రామ పెద్దలకు, సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీ విఘ్నేశ్వర స్వామి కోలాట భజన మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వైభవంగా నిర్వహించారు. యోగా గురువు దిలీప్ లక్ష్మి యోగా యొక్క విశిష్టతను తెలియజేసి యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు ఒత్తిడి లేని జీవితానికి ధ్యానం గొప్ప యోగమన్నారు. మనసును ప్రశాంతపరచడం ద్వారా వ్యాధులకు దూరంగా జీవించవచ్చని, అన్ని రోగాలకు మూలం మానసిక ఒత్తిడి అని అన్నారు. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మనిషిలో సాత్విక లక్షణాలు ఏర్పడతాయని, తద్వారా మంచి సమాజం నిర్మాణానికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులతో పాటుగా వ్యాయామ బృంద సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. త్రిగుణాలు అవేంటో చూద్దాం. మీరందరికీ తెలుసు సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని మీ అందరికీ మనిషిలో మామూలుగా త్రిగుణాలు అని అంటే సత్వ, తమో, రజోగుణాలు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ తమోగుణం గురించి మనం చెప్పుకుందాం. తమోగుణం గురించి చెప్పుకోవాలి అంటే సింపుల్గా ఒక్క ముక్కలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే శారీరక సౌకర్యాల కోసం, సుఖాల కోసం పరితపించేటటువంటి ప్రతి ఒక్కడు కూడా తమోగుణస్థుడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో తణుకులో జరిగిన అండర్-19 చదరంగం పోటీల్లో జంగారెడ్డిగూడెం క్రీడాకారులు ఎం కుషాంక్ శ్రీ విశ్వ, బి చైతన్య శ్రీకర్ ప్రతిభను చాటారు. ఎం కుషాంక్ శ్రీ విశ్వ ప్రథమ స్థానంలోను, చైతన్య శ్రీకర్ ద్వితీయ స్థానంలోనూ నిలిచారని కోచ్లు అయినపర్తి సరళా మాధవి, చంద్రశేఖర్లు తెలిపారు. ఇక్కడ చూపిన ప్రతిభతో వీరు విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్కు ఎంపికయ్యారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండగ వాతావరణంలో రామరాజ్ కాటన్ వారి రమ్యం శారీ షోరూం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజ్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఘనంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన పార్టీ శ్రేణులు. కొలువు తీరిన టీడీపీ జంగారెడ్డిగూడెం నూతన కమిటీలు. ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.